అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది 400 కిలోమీటర్ల దూరం. మహా అంటే హైదరాబాద్ నుంచి అంతర్వేది అంత దూరం. ఇంత దూరంలో ఒక మనిషి ఇరుక్కుపోతే మనం ఏం చేస్తాం? సీదా అక్కడికి వెళ్ళి ఆ మనిషిని తీసుకొచ్చేస్తాం. 10-12 గంటల్లో ఆ మనిషి హ్యాపీ, మనం కూడా హ్యాపీ. నిజానికి దూరం అంత పెద్ద సమస్య ఏం కాదు. అదే 400 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఒక భారతీయ సంతతి మహిళ ఇరుక్కుపోయి ఉన్నారు. మనం సగర్వంగా చెప్పుకునే మన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్. కానీ కేవలం 400 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆమెను భూమిపైకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? ఇంకెంతకాలం ఆమె అక్కడే ఉండాలి? అసలు ఆమె అక్కడ ఇరుక్కుపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు నేను మీకు సవివరంగా వివరించబోతున్నాను. అది జూన్ 5, 2024 ఉదయం 10:52. అమెరికాలో స్టార్లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అనే ఒక రాకెట్ను అంతరిక్షంలోకి పంపించారు. అందులో నాసాకు చెందిన 2 అనుభవజ్ఞులైన ఆస్ట్రోనాట్లు ఉన్నారు. ఒకరు కమాండర్ బ్యూరెవిచ్ విల్మోర్, మరొకరు పైలట్ సునీత విలియమ్స్. భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి 8 రోజుల ట్రిప్లో భాగంగా వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ప్రయాణిస్తున్న స్టార్లైనర్కు మరో రకమైన చరిత్ర కూడా ఉంది. దాన్ని తయారు చేసిన ప్రైవేట్ కంపెనీ బోయింగ్. అదే కంపెనీ విమానాల్ని కూడా తయారు చేస్తోంది. అది తయారు చేసిన అనేక విమానాలు కుప్పకూలిపోయాయి. ఈ స్టార్లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇంకా డెవలపింగ్ దశలోనే ఉంది. జూన్ 5న వెళ్ళిన ట్రిప్ కూడా స్టార్లైనర్ ఏ మేరకు రెడీ అయిందో తెలుసుకునే ఒక పరీక్ష లాంటిది. అందుకు ఈ మిషన్కు పెట్టిన పేరు బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్. జూన్ 6న ఈ స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. టాకింగ్ విజయవంతంగా ముగిసింది. ఆస్ట్రోనాట్స్ ఇద్దరు సంతోషంగా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు. ఈ వీడియోని మనమంతా చూసాం, సంతోషించాం. పైలట్ సునీత విలియమ్స్ ఎంత ఆనందంగా స్పేస్ స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చారో మనం చూసాం. ఈ సక్సెస్ తర్వాత బోయింగ్ కంపెనీ స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేసి అంతరిక్షంలోకి పంపగలిగే ప్రైవేట్ కంపెనీల్లో రెండోదిగా నిలిచింది. దీనికంటే ముందు స్పేస్ ఎక్స్ మాత్రమే ఈ పని చేయగలిగింది. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగాలు చేసే దేశాలు ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే ఉన్నాయి. అవి రష్యా, అమెరికా, చైనా. అయితే బోయింగ్ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. 8 రోజుల తర్వాత స్టార్లైనర్ ఆస్ట్రోనాట్లిద్దరినీ భూమిపైకి తీసుకుని రావాలి. కానీ ఇవాల్టి వరకు వాళ్ళు వెళ్ళి 3 నెలలైంది. ఆ ఇద్దరు ఇంకా అంతరిక్ష కేంద్రంలోనే ఇరుక్కుపోయి ఉన్నారు. స్పేస్ క్రాఫ్ట్లో ఉన్న అనేక సమస్యల కారణంగా వాళ్ళను వెనక్కు తీసుకురాలేకపోయింది స్టార్లైనర్. నాసా చెబుతున్న దాని ప్రకారం ఈ ఆస్ట్రోనాట్లిద్దరూ 8 నెలల పాటు ఇంకా అక్కడ ఉండాల్సిందే. అసలు ఈ ఫెయిల్యూర్ ఎలా జరిగింది? బోయింగ్ కంపెనీ తప్పు ఇందులో ఎంత ఉంది? ఇప్పుడు మరింత సవివరంగా తెలుసుకుందాం. నిజానికి సునీత విలియమ్స్, విల్మోర్లు స్పేస్ స్టేషన్లో ఇరుక్కుపోయారు. కానీ వాళ్ళు ప్రమాదంలో లేరు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా విశాలంగా ఉంటుంది. అందులో కనీసం 6 ఉండటానికి వసతి ఉంటుంది. కేవలం లివింగ్, వర్కింగ్ స్పేస్ మాత్రమే కాదు, విశాలమైన 6 బెడ్రూమ్ విల్లా అంత ఉంటుంది. తిండి, నీళ్లు, ఆక్సిజన్కు లోటే ఉండదు. 2 బాత్రూమ్లు, ఒక జిమ్, 360 వ్యూ విండో కూడా ఉంటుంది. ఒక స్టార్ హోటల్ రేంజ్ కాకపోయినా ప్రశాంతంగా ఉండటానికి అన్ని వసతులు ఉంటాయి. సొంతంగా ఆక్సిజన్ తయారు చేసే మెషిన్ కూడా ఉంటుంది. ఆస్ట్రోనాట్లు వదిలే గాలిని కూడా రీసైకిల్ చేస్తుంది. నీళ్లు కూడా రీసైకిల్ చేయడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. చివరకు మూత్రాన్ని కూడా రీసైకిల్ చేసి స్వచ్ఛమైన నీరుగా మారుస్తుంది. స్పేస్ స్టేషన్లో 6 నెలలకు సరిపడా ఆహారం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అయితే ప్రతి 5-6 నెలలకు ఒకసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వచ్చే క్రూ రొటేట్ అవుతూ ఉంటుంది. ఎక్స్పెడిషన్ 71కు సంబంధించిన ఆస్ట్రోనాట్లు ఇప్పటికీ అక్కడ ఉన్నారు. వారిలో అమెరికా, రష్యాలకు చెందిన ఆస్ట్రోనాట్లు ఉన్నారు. వీళ్ళు సెప్టెంబర్ 24న తిరిగి భూమిపైకి వస్తారు. వారి స్థానంలో ఎక్స్పెడిషన్ 72 టీం వస్తుంది. వాళ్ళు తమతో పాటు మరింత ఆహారాన్ని తీసుకువెళ్తారు. నిజానికి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్ స్టేషన్లో ఇరుక్కుపోవడం అనే సమస్యను కూడా నాసా సరికొత్త ప్రయోగాలకు వాడుకుంటోంది. ఎక్స్పెడిషన్ 71, 72 ఆస్ట్రోనాట్లతో కలిసి ఈ ఇద్దరు ప్రయోగాలకు కేంద్రంగా మారారు. అంటే వాళ్ళిద్దరూ ఇంటిపై బెంగతో కానీ ఏ పని లేకుండా కానీ లేరు. అంతరిక్షంలో పంటలు పండించడం, అంతరిక్షంలోకి వెళ్ళగానే ఆస్ట్రోనాట్లు పడే ఇబ్బందులపై రీసెర్చ్ చేయడం, ఆల్గే బేస్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని పరిశోధించడం, న్యూరో జనరేటెడ్ రోగాలకు చికిత్సలపై రీసెర్చ్ చేయడం, ఇలాంటివి అక్కడ నిత్యం కొనసాగుతూ ఉంటాయి. విల్మోర్, సునీత విలియమ్స్ ఇద్దరికి ఆస్ట్రోనాట్లుగా సుదీర్ఘ అనుభవం ఉంది.
ఈ ట్రిప్కు ముందు 178 రోజులు అంతరిక్షంలో గడిపిన అనుభవం విల్మోర్ది. ఇక 58 ఏళ్ల సునీతా విలియమ్స్ 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఎక్స్పెడిషన్ 33కి కమాండర్గా కూడా సునీతా విలియమ్స్ పనిచేశారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు వీరికి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇక్కడ తిండికి లోటు లేదు, నీళ్లు ఆక్సిజన్ కూడా ఇబ్బంది లేదు. కానీ దుస్తుల విషయంలో మాత్రమే కాస్త ఇబ్బంది ఉంది. ఎందుకంటే వీళ్ళు కేవలం 8 రోజుల కోసం మాత్రమే బట్టలు తీసుకువెళ్ళారు. ఇదంతా వేరే టాపిక్, దాని గురించి పెద్ద చర్చ అక్కర్లేదు అనుకోండి. కానీ అసలైన చర్చ జరగాల్సింది స్టార్ లైనర్ వైఫల్యం గురించి, బోయింగ్ కంపెనీ క్రెడిబిలిటీ గురించి పెద్ద చర్చ జరగాలి. నిజానికి స్టార్ లైనర్ ప్రయోగం 6 నెలల క్రితం జరగాల్సి ఉంది. చివరికి మే 6న లాంచింగ్ డేట్ను ఫిక్స్ చేశారు. అయితే లాంచింగ్కు 2 గంటల ముందు ప్రయోగం ఆగిపోయింది. ఆక్సిజన్ బాలులో సమస్య కారణంగా లాంచింగ్ను ఆపేశారు. అప్పుడు జూన్ 1న మరోసారి రాకెట్ లాంచ్ చేయాలని చూశారు. ఈసారి ప్రయోగానికి సరిగ్గా 4 నిమిషాల ముందు లాంచింగ్ను ఆపేశారు. ఈసారి కంప్యూటర్ అవార్డ్ సిస్టమే ఈ ప్రయోగాన్ని ఆపేసింది. జూన్ 5వ తేదీన లాంచింగ్కు కొద్ది గంటల ముందు వరకు కూడా స్టార్ లైనర్లో హీలియం లీకేజ్ సమస్యపై ఇంజనీర్లు కష్టపడుతూనే ఉన్నారు. రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్ పనిచేయడంలో హీలియంది ప్రధాన పాత్ర. స్పేస్ క్రాఫ్ట్ థ్రస్టర్స్ ని స్పేస్ స్టేషన్ తో కలిపే థ్రస్టర్స్ విషయంలో హీలియందే మెయిన్ రోల్. చివరి నిమిషం వరకు హీలియం లీక్ సమస్యపైనే నాసా ఇంజనీర్లు శ్రమిస్తూ ఉన్నారు. అయితే దీన్ని మేనేజ్ చేయొచ్చు అని చివరికి వదిలేశారు. దాంతో ఆ సమస్యను పట్టించుకోకుండా జూన్ 5న రాకెట్ ని ప్రయోగించేశారు. అయితే లాంచ్ అయిన 2 గంటలకు మరో 2 చోట్ల హీలియం లీకేజ్ మొదలైంది. స్టార్ లైనర్ అంతరిక్ష కేంద్రాన్ని చేరేసరికి మరో 2 చోట్ల కూడా హీలియం లీకేజ్ కనిపించింది. ఇన్ని లీక్ల తర్వాత కూడా బోయింగ్ కంపెనీ అసలు ఆ హీలియం లీక్ కావడానికి కారణం ఏంటో తమకు తెలియదని చాలా సిల్లీగా చెప్పింది. దానివల్లే సమస్యకు చెక్ పెట్టలేకపోయామని చెప్పింది. ఇదేమి చిన్న సమస్య కాదు, స్పష్టంగా సిస్టమేటిక్ ప్రాబ్లం అని తెలుస్తూనే ఉంది. ఈ హీలియం లీక్ వల్లే అసలైన సమస్య మొదలైంది. డాకింగ్కి ముందే స్పేస్ క్రాఫ్ట్లో 28 థ్రస్టర్స్లో 5 పనిచేయడం మానేశాయి. కమాండర్ విల్మోర్ స్వయంగా ఆ థ్రస్టర్స్ని తిరిగి పనిచేసేలా ప్రయత్నం చేశారు. భూమిపై ఉన్న ఇంజనీర్ల సాయంతో పాడైన 5 థ్రస్టర్స్లో 4ని పనిచేయగలిగేలా చేశారు. స్టార్ లైనర్ను స్పేస్ స్టేషన్తో డాక్ చేయడంలో విజయవంతమయ్యారు. ఇంత చూశాక బోయింగ్తో పాటు నాసాని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే స్టార్ లైనర్లోని థ్రస్టర్స్లో ఓవర్ హీటింగ్ సమస్య ఉంది అని ఇంజనీర్లకు ముందే తెలుసు. ప్రయోగానికి కొద్దిసేపు ముందే హీలియం లీకేజ్ సమస్య ఉంది. అయినా సరే రాకెట్ ప్రయోగం జరిగింది. ఇందులో సంతోషించాల్సిన విషయం ఏంటంటే అదే స్టార్ లైనర్లో ఆ ఆస్ట్రోనాట్లిద్దరినీ భూమిపైకి తిరిగి తీసుకురాకపోవడం. ఎందుకంటే ఇన్ని సమస్యలు ఉన్న స్టార్ లైనర్లో వాళ్ళిద్దరినీ తిరిగి భూమిపైకి తీసుకురావడం అనేది పెద్ద సాహసమే అవుతుంది. 2003 డిజాస్టర్ మనందరికీ గుర్తుంది కదా. అలాంటిది మరోసారి జరగకుండా నాసా చాలా జాగ్రత్త పడింది. స్టార్ లైనర్కు ముందు బోయింగ్తో కలిసి 2 సార్లు రాకెట్లు ప్రయోగించింది నాసా. ఆ 2 సందర్భాల్లోనూ మానవ రహిత రాకెట్లను ప్రయోగించారు. అందులో ఒకటి ఫెయిల్ అయింది. 2019 డిసెంబర్ 20న ఆర్బిటల్ ఫ్లైట్ టెస్ట్ పేరుతో రాకెట్ను ప్రయోగించారు. ఒక రోబోని ఉంచి రాకెట్ను ప్రయోగించారు. అయితే లాంచింగ్ అయిన 2 రోజులకే ఆ ఆపరేషన్ ఫెయిల్ అయింది. స్పేస్ స్టేషన్ వద్దకు చేరలేకపోయింది ఆర్బిటల్ ఫ్లైట్. ఆ ఫెయిల్యూర్కి కారణం ఒకటే, సమయానికి థ్రస్టర్లు వాల్వ్లో పనిచేయకపోవడం అని తేలింది. టైమింగ్ని సాఫ్ట్వేర్ సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లే థ్రస్టర్లు వాల్వ్లో పనిచేయలేదు. టైమింగ్ విషయంలో తమకు సరైన వివరాలు నాసా ఇవ్వలేదు అంటూ ఆ సమయంలో బోయింగ్ ప్రతినిధులు బుకాయించారు కూడా. 2022లో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. స్పేస్ స్టేషన్ను చేరగలిగింది ఆర్బిటల్ ఫ్లైట్. అయితే ఆ ప్రయోగంలోనూ కొన్ని సమస్యలు తలెత్తాయి. కొన్ని థ్రస్టర్లు సరిగ్గా పనిచేయలేదు. అదే సమస్య ఇప్పటి స్టార్ లైనర్ ప్రయోగంలోనూ ప్రధాన సమస్యగా మారింది. అంటే స్పేస్ క్రాఫ్ట్ తయారీలో బోయింగ్ నేర్చుకున్నది ఏంటి? ఒక సమస్య పదే పదే వచ్చినా ఎందుకు సాల్వ్ చేయలేకపోయింది? సమస్య ఉన్న స్టార్ లైనర్ను నింగిలోకి ఎలా పంపించగలిగారు? 2014లో నాసా బోయింగ్ స్పేస్ ఎక్స్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్పేస్ ఎక్స్ ఒప్పందం విలువ ఎంతో తెలుసా? $2.6 బిలియన్. బోయింగ్తో ఒప్పందం విలువ $4.2 బిలియన్. ఇప్పటికే స్పేస్ ఎక్స్ అత్యంత ప్రమాదకరమైన మిషన్ కంప్లీట్ చేసి చూపించింది. పొలారిస్ డాన్ పేరుతో ఒక ఆస్ట్రోనాట్ను 20 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిపించగలిగింది. మరి బోయింగ్ సాధించిన సక్సెస్ ఏంటి? బోయింగ్ గురించి చెప్పాలి అంటే అసలు స్పేస్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు.
బోయింగ్ కంపెనీ తయారు చేసిన విమాన ప్రమాదాలను గుర్తు చేసుకుంటే చాలు. అది కూడా ఈ ఏడాది అంటే 2024 జనవరి 5న బోయింగ్ 737 మ్యాక్స్ విమానానికి జరిగిన ప్రమాదాన్ని అమెరికన్లు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. పోర్ట్లాండ్ నుంచి ఒంటారియో వెళుతూ ఉండగా విమానం డోర్ ఒకటి ఊడిపోయింది. ఆ సమయంలో ఫ్లైట్ 16,000 అడుగుల ఎత్తున ప్రయాణిస్తూ ఉంది. ప్రయాణికుల వస్తువులన్నీ గాల్లోకి కొట్టుకు వెళ్ళిపోయాయి. ప్రయాణికులంతా సీట్ బెల్ట్లు పెట్టుకుని ఉండటం వల్లే ప్రాణ నష్టం జరగలేదు. లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది. కేవలం లూజ్ పార్ట్స్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలిసింది. ప్రమాదం పొంచి ఉండే విమానాలకు సంబంధించే ఇంత నిర్లక్ష్యంగా బోయింగ్ ఎలా వ్యవహరిస్తుందనేది అంతుబట్టని విషయం. 2018లో లయన్ ఎయిర్ ఫ్లైట్ ఇండోనేషియాలో టేక్ ఆఫ్ తీసుకున్న కొద్దిసేపటికే క్రాష్ అయింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. 2019లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కుప్పకూలి అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా మరణించారు. ఈ 2 విమానాలను తయారు చేసింది బోయింగ్ కంపెనీనే. ఇలా ఎన్నో ప్రమాదాలు, ఇంకెన్నో సంఘటనలు బోయింగ్ క్రెడిబిలిటీపై అనుమానాలు పెంచుతున్నాయి. బోయింగ్ వైఫల్యాలకు సంబంధించి కీలక సమాచారం బయటపెట్టిన ఒక విజిల్ బ్లోయర్ హత్యకు గురి కావడం మరిన్ని డౌట్స్ రాజేస్తోంది. మరి ఎంతో కీలకమైన స్పేస్ క్రాఫ్ట్ల తయారీని బోయింగ్కు కట్టబెట్టడం, వైఫల్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్న స్టార్ లైనర్ను అంతరిక్షంలోకి పంపించడం వల్ల ఇప్పుడు నాసాపై కూడా అనుమానాలు వస్తున్నాయి. బోయింగ్కు అప్పరంగా $4.2 బిలియన్ ఒప్పందం కట్టబెట్టిన నాసా ఆ కంపెనీని ఎందుకు గట్టిగా ప్రశ్నించలేకపోతోంది? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు వస్తాయని భావిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.